యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలోనే ఉద్యోగులు మందు పార్టీ జరుపుకున్నారు. మోత్కూరు రైతు సేవా సహకార సంఘం కార్యాలయ ఉద్యోగులు సింగిల్ విండో చైర్మన్ రూమ్ ను సిట్టింగ్ రూమ్ గా మార్చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు కార్యాలయం తెరిచి ఉంచి యథేచ్ఛగా నలుగురు ఉద్యోగులు మందు పార్టీ చేసుకున్నారు. ఉద్యోగులతో పాటు నల్లగొండ గ్రామీణ సహకార బ్యాంక్ మోత్కూరు బ్రాంచ్ ఉద్యోగి, అడ్డగూడూరు సింగిల్ విండో కంప్యూటర్ ఆపరేటర్ మందు సేవించిన వారిలో ఉన్నారు. విధులు ముగించుకొని కార్యాలయం మూసేసి వెళ్లాల్సిన ఉద్యోగులు చైర్మన్ ఛాంబర్లోనే మందు పార్టీ చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం తెలుసుకున్న మీడియా సిబ్బందిని సైతం ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. సింగిల్ విండోలకు పాలక వర్గాలు లేకపోవడంతో ఉద్యోగులపై అజమాయిషీ లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ రామరెడ్డి మనకు అందిస్తారు. రామరెడ్డి, గుడ్ మార్నింగ్ జ్యోత్స్న. నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలో సింగిల్ విండో కార్యాలయం ఓపెన్ ఉందని చెప్పి మోత్కూర్ ప్రాంతంలో ఉండే రైతులు అటువైపు వెళ్తూ ఉండగా పిఎస్సిఎస్ కార్యాలయాన్ని చూడడం జరిగింది. ఆ సమయంలో పిఎస్సిఎస్ కార్యాలయ సిబ్బంది అడ్డగూడూరు మరియు మోత్కూరు 2 మండలాలకు సంబంధించిన సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ శివ మరియు పృథ్వీలు వాళ్ళతో పాటు మరో 4 సింగిల్ విండో చైర్మన్ కార్యాలయాన్ని ఒక బార్ రూమ్ గా మార్చుకొని వాళ్ళు తప్పదాగుతూ ఆడుతున్న సమయంలో వాళ్ళు వెళ్లి చూడటం జరిగింది. ఇది ఒక ప్రభుత్వ కార్యాలయమా, ఒక బారా అనే బారును తలపించే విధంగా ఉన్నది అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడంతో రైతుల మీద కూడా అటు సిబ్బంది తిరగబడటం జరిగింది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి రైతులు సంబంధించిన అధికారులకు మరియు జిల్లా సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కార్యాలయాన్ని సమయంలో ఫోటోలు తీస్తున్న రిపోర్టర్ పై కూడా వీళ్ళు తప్పదాగి విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది. అతనిపై కూడా దాడికి ప్రయత్నం చేశారు. జ్యోత్స్న. రైట్ రామరెడ్డి.